భాగవత గోష్ఠికి ప్రణామాంజలులు. నిన్న చక్కగా అత్యద్భుతంగా ఇక్కడ మనం అమ్మవారి కుంకుమ పూజలు నిర్వహించుకున్నాం. ఈనాడు దీపోత్సవం. ఈ దీపోత్సవం అనేది చాలా విశేషమైనటువంటి ఉత్సవం. ధనుర్మాసంలో ఇక్కడ మనం శంఖము, చక్రము, నామము మధ్యలో వేసుకుని దీపాలను పెట్టి అలంకరించుకొని చక్కగా మనం పూజ చేసుకుంటాం. నేను దాదాపుగా 15 సంవత్సరాల క్రితం బొబ్బిలి వెళ్ళా. అక్కడ వాళ్ళు శంఖచక్ర నామాలు కాకుండా అస్మద్ గురుభ్యో నమః, శ్రీమతే రామానుజాయ నమః అని ఆ అక్షరాలని దీపాలుగా పేర్చారు. చాలా కాలం అక్కడ వేణుగోపాలస్వామి వారి దేవాలయంలో ప్రవచనం చెప్పటం. ముందు గుడిలో ఇలా మండపం ఉంటే అక్కడ చెప్పుకున్నాము. అక్కడ జనం సరిపోకపోతే మెల్లిగా ఇలాగే వెలుపల మండపంలోకి రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. అక్కడ నేను చూసి ఆశ్చర్యపోయా. వాళ్ళు ఎలా వేస్తారో ఏమిటో, మనకి ఇదే అలవాటు కదా అనుకుంటే వాళ్ళు ప్రమిదలను చక్కగా అక్షరాల ఆకారంగా వేశారు. ఆ రోజున 600 మంది పైన అక్కడికి వచ్చారు జనం. ఎవరైతే నన్ను ఆహ్వానించారో కార్యనిర్వాహకులు, వారు చెప్పారు, ఇక్కడ తిరుప్పావై గోష్ఠి మొదలైన తర్వాత ఇంతమంది రాలేదమ్మా, 600 మంది పైన వచ్చారు అన్నారు. మీరు ఎలా గమనించారండి అన్న. అక్కడ జోడ్లు లెక్క పెట్టించానమ్మా, 600 పైన ఉన్నాయి అన్నాడు. చెప్పుల జతలు లెక్క పెట్టించాట ఆయన. అక్కడ బండి లోకల్గా చెప్తారు, మామూలుగా చేశారు. అయితే అక్కడ విశేషం ఏమిటంటే, మనం ఇలా శంఖచక్రనామాలు కాకుండా అలా శ్రీమతే రామానుజాయ నమః, అస్మద్ గురుభ్యో నమః అని వ్రాసి అక్షరాలలో ప్రమిదలు పేలిస్తే వచ్చిన వాళ్ళందరూ ప్రమిదతోటి ఇస్తారు హారతులు. ఈ 600 మంది అరిచేతిలో ప్రమిదను పెట్టి అలా స్వామికి, ఈ వేదిక మీద ఉన్నటువంటి స్వామికి హారతి ఇస్తూ ఉంటే ఆ చీకటిలో ఈ దీపాలన్నీ అసలు నక్షత్రాలు ఆకాశం నేల మీదకి వచ్చిందా అన్నట్లుగా మనుషులు కనిపించకుండా దీపాలే కనిపించినాయి. నాకు ఇవాళ ఆ విషయం గుర్తొచ్చింది. ఎన్నేళ్ల క్రితమో జరిగిన సన్నివేశం ఇవాళ గుర్తొచ్చింది. అందువల్ల ఒక్కొక్క చోట ఒక్కొక్క వైభవం. ఆ వైభవంలో ఇవాళ మనం దీపోత్సవాన్ని చేసుకుంటున్నాం. అంటే దీపాలు ఎందుకని వెలిగించాలి అనేది అందరికీ ప్రశ్న. ఈ పాశురానికి దీపాలను ఎందుకు వెలిగించుకోవాలి, ఏదో ఇంకో పూజ చేసుకోవచ్చు కదా అనిపిస్తుంది. అంటే మనకి ఈ శరీరం విడిచిన తర్వాత జీవుడికి అనేక రకాల గతులు ఉంటాయి. అనేక రకాల గతులలో అర్చిరాది మార్గము అని ఒక గతి ఉంటుంది. ఆ అర్చిరాది మార్గం అంటే అర్చిస్సు అంటే వెలుగు. ఆ వెలుగు ద్వారా జీవుడు ముక్తిని పొందుతాడు. కనుక మనకి సూర్యుడు పగటిపూట వెలుగు, రాత్రిపూట దీపాల వెలుగు. కనుక అది ప్రధానమైనటువంటి భావంతో దీపాలను ఇక్కడ వెలిగించటం అనే సంప్రదాయం ఒకటి పెద్దలు ఏర్పాటు చేశారు. ఈ దీపపు కాంతిలో మనకి భౌతికంగా చీకటి పోతుంది. ఆధ్యాత్మికంగా మన పెద్దలు ఎవరైనా ఉంటే, నరకంలో ఉన్న వాళ్ళైనా ఈ దీపాలు వెలిగించుకుంటూ వాళ్ళని స్మరిస్తే వాళ్ళు తరిస్తారు అనేటటువంటి ఒక ప్రగాఢ విశ్వాసం కూడా భక్తజన సందోహంలో ఉన్నది. కాబట్టి ఈ దీపాలు వెలిగించేటప్పుడు కార్తీక పూర్ణిమ రోజునైతే పరమేశ్వరుడు లింగాకారము, స్వస్తిక్కు అలా వేసి వెలిగిస్తాం. మేము శారదానికేతనంలో కూడా అలాగే వేయించి పిల్లల చేత కార్తీక పూర్ణిమ రోజు ఉపవాసం ఉండేవాడు చాలామంది పిల్లలు, వాళ్ళందరూ చక్కగా ఏర్పాటు చేస్తే ఇలా అది కార్తీక పూర్ణిమ పరమేశ్వరుడికి సంబంధించింది కనుక చక్కగా శివలింగాకారం వేసేవాళ్ళు, స్వస్తిక్ వేసేవాళ్ళు, ఓం వేసేవాళ్ళు, అన్నీ వేస్తే వాళ్ళంతా కూర్చుంటే తయారు చేస్తే ఇవాళ మా భాగవత గోష్ఠి చేసినట్టుగా నేనేదో ఒక దీపం వెలిగిస్తే తక్కినవన్నీ వాళ్ళు చక్కగా వెలిగించేవాళ్ళు, అద్భుతంగా చేసేవాళ్ళు. ఇది వైష్ణవ సంప్రదాయానికి చెందినటువంటి ఉత్సవం కనుక వైష్ణవ సంప్రదాయంలో సాధారణంగా శంఖము, చక్రము, మధ్యలో నామము ఉండటం అనేది ఈ సంప్రదాయ మర్యాద. అందువల్ల ఆ సంప్రదాయ ప్రకారంగా ఇక్కడ స్వామికి తిరునామం అంటారు. దీన్ని భాషలో సంప్రదాయం తెలిసిన వాళ్ళు తిరునామం అంటారు. ఊర్ధ్వపుండం అంటాం చాలా కష్టం. ఆ తిరునామం అనని వాళ్ళు చాలామంది పంగనామాలు అంటారు. అంటే పంగ ఆకారంగా నామం ఉంటుంది కనుక పంగనామము అనేటటువంటిది దీనికి లోకంలో వచ్చినటువంటి పేరు. అలా కాకుండా తిరునామము అంటాం, పవిత్రమైనటువంటి కొంచెం సంప్రదాయం తెలిసిన వాళ్ళు అనేటటువంటి శబ్దము. ఈ తిరునామము
దేనికి సంకేతము అంటే స్వామివారి పాదాలకి సంకేతం. ఈ తెల్లవి రెండు శ్రీమన్నారాయణమూర్తి పాదాలు, మధ్యలో ఉన్నటువంటి ఎరుపు అమ్మవారికి ప్రతీక. ఈ అమ్మవారి పాదాలకి, అమ్మవారికి అయ్యవారి పాదాలకి కింద పీఠమే నిలువుగా పెట్టుకునేటటువంటి బొట్టు. ఇందులో సంప్రదాయంలో వడగలు తెంగలు అని రెండు రకాల సంప్రదాయాలు వైష్ణవంలోనే ఉన్నాయి. వడగలు సంప్రదాయం వారు పాదం పెట్టుకోరు, తెంగళ సంప్రదాయం వాళ్ళు పాదం పెట్టుకుంటారు. అందులో వడగలు సంప్రదాయం వాళ్ళు పచ్చబొట్టు కూడా పెట్టుకుంటారు, తెంగళ వాళ్ళు ఎర్రబొట్టు పెట్టుకుంటారు. ఈ సంప్రదాయం తెలిసిన వాళ్ళకే ఇది ఈ బొట్టులో ఉన్నటువంటి విశేషం ఏమిటో తెలుస్తుంది. కానీ అది తెలియని వాళ్ళకి ఏదైతే ఏమి, ఏ బొట్టు పెట్టుకుంటే ఏమి, పాదం ఉండాలా ఉండక్కర్లేదా అని తిరుమల తిరుపతి దేవస్థానంలో కూడా ఈ నామం దగ్గర పెద్ద వివాదాలు జరిగి కోర్టుకు వెళ్ళినటువంటి సన్నివేశాలు కూడా ఉన్నాయి. ఇలా మనలో ఎప్పుడైతే ఐక్యత లోపించిందో ఇతరులు మన మీద ధ్వజం ఎత్తటానికి మంచి అవకాశాన్ని మనం కల్పించుకుంటున్నాం. ఇప్పుడు చెప్పారు హిందూ ధర్మానికి సంబంధించి పెద్ద సభ జరుగుతున్నది అని. ఐక్యతని కనీసం ఆ రోజైనా మనం చాటుకుంటే, వెళ్ళి కూర్చుంటే జనం వాళ్ళందరూ కష్టపడేవాళ్ళు కష్టపడుతున్నారు. సభలు చేయాలి అంటే అది మాటలతో ఏ పని కాదు, మూటలు కావాలి, మనుషులు కావాలి. మూటలు పెట్టేవాళ్ళు మూటలు పెడుతూ ఉంటే కనీసం అంగబలం అర్ధబలం అంటారు. అర్ధబలం అంటే దైవం ఒకటి, ఆర్థికమైనటువంటి ధనపరమైనటువంటిది. అంగబలం అంటే మనం అందరం పోయి కూర్చున్నాం అనుకోండి, కంటి నిండా జనం, అది అంగబలము అంటారు. ఇంతమంది ఉన్నారు కలిసి కట్టుగా అని ప్రజానీకానికి తెలుస్తుంది.